వెళ్ళటం జరిగింది. ఆయన గత నెలలో కూడా 22వ తేదీ పులివెందుల పర్యటనకు వెళ్ళి అట్నుంచి 24వ తేదీ బెంగళూరు వెళ్ళి 1వ తేదీకి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన బెంగళూరు వెళ్తున్నారు. 2 వారాల పాటు అక్కడే ఉంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు జగన్ బెంగళూరు వెళ్తున్నటువంటి నేపథ్యంలో రేపు అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అనేదే ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలినటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్యలోనే 20వ తేదీ నుంచి ప్రజలను కలుస్తారు అని కార్యకర్తలని, పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి క్రింది స్థాయి నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజల సమస్యలను తెలుసుకోవటం కోసం జగన్ ప్రజా దర్బార్ని నిర్వహిస్తారని చెప్పి ముందుగా ప్రకటించారు. అయితే ఈ ప్రజా దర్బార్ కాదు, పేరు మారుద్దామని చెప్పి అనుకోవటం, మరి ఓవరాల్గా ప్రజలను అయితే కలుస్తారు అనేది బయటకు వచ్చినా కూడా ఇప్పటి వరకు దాని మీద కూడా ఒక క్లారిటీ రాలేదు. మరి ఈ నేపథ్యంలోనే జగన్ బెంగళూరు వెళ్ళటంతో ఈ కార్యక్రమం కూడా వాయిదా పడబోతుంది. మరి అసెంబ్లీకి వస్తారా రారా అనేది ఒక ప్రశ్న. ముందు నుంచి కూడా 11 మంది మేము ఉన్నాం, అసెంబ్లీకి వెళ్ళి ఏం చేస్తామని చెప్పి జగన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ఈ అసెంబ్లీ సమావేశాలకి జగన్ రాకపోవచ్చు అనేది అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి.